జగన్ को షాక్, పవన్ బాబులతో బాలినేని మాస్టర్ ప్లాన్. ఒకప్పుడు కాంగ్రెస్ లో హవా, ఆ తర్వాత వైసీపీలో ఒంగోలు జిల్లాకు రారాజు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా మొత్తాన్ని తన గుప్పట్లో పెట్టుకున్న మాస్ లీడర్ ఇప్పుడు కూటమిలో వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? జనసేనలో చేరిన తర్వాత సడన్ గా సీఎం చంద్రబాబుని ఆయన ఎందుకు కలిశారు? ఒంగోలు సీటు వదిలేసి ఆ కొత్త నియోజకవర్గంపై ఎందుకు కన్నేశారు? ఒంగోలు రాజకీయాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదే. వైసీపీలో కీలకంగా ఉన్న ఆయన అనూహ్యంగా పార్టీని వీడి జనసేనలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం. మొదట్లో బాలినేని ఎంట్రీతో కూటమిలో కాస్త గ్యాప్ వచ్చినా ఆయనకున్న అపార రాజకీయ అనుభవంతో సీన్ సెట్ చేసేవారు. అయితే ఇప్పుడు సైలెంట్ గా తన ఫ్యూచర్ పాలిటిక్స్ కి అద్దరిపోయే స్కెచ్ వేశారు. జనసేనలో చేరిన నాటి నుంచి చంద్రబాబును కలవని బాలినేని తాజాగా సీఎంను నేరుగా కలవడం ఇప్పుడు హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ కు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపిస్తానని మాటిచ్చిన ఆయన 2029 ఎలక్షన్స్ కోసం తన రూటు, సీటు రెండు ఫిక్స్ చేసుకున్నారు. ఆ సీటే దర్శి. అవును, ఒంగోలు వదిలేసి బాలినేని దర్శి వైపు ఎందుకు చూస్తున్నారో తెలుసా? ఇక్కడే ఉంది అసలైన లాజిక్. 2014 నుంచి వరుసగా 3 సార్లు దర్శి వైసీపీ ఖాతాల్లోనే ఉంది. అలాంటి వైసీపీ కంచు కోటను బద్దలు కొట్టాలంటే తనలాంటి బలమైన నేత అయితేనే కరెక్ట్ అని బాలినేని అధిష్టానానికి చెప్పారట. పైగా దర్శిలో కాపు, రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువ. అంగబలం, అర్ధబలం ఉన్న తనకు జనసేన, టీడీపీ పొత్తు ఉంటే గెలుపు నల్లేరు మీద నడకే అన్నది బాలినేని ప్లాన్. ఈ ప్రపోజల్ కు పవన్ కళ్యాణ్ తో పాటు అటు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇన్సైడ్ టాక్. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. దశాబ్దాలుగా దర్శిలో టీడీపీ జెండా మోస్తున్న స్థానిక నేతలు బయట నుంచి వచ్చిన బాలినేనికి సీటిస్తే మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కానీ అధిష్టానాలు మాత్రం గెలుపు గుర్రానికే పట్టం కట్టేలా ఉన్నాయి. త్వరలోనే బాలినేని దర్శి జనసేన ఇన్ఛార్జ్గా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే దర్శిలో ఎపిక్ బ్యాటిల్ చూడబోతున్నాం. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒంగోలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్సెస్ బాలినేని మధ్య డైరెక్ట్ ఫైట్ జరగడం ఖాయం. మరి సేఫ్ జోన్ వెతుకుతున్న బాలినేని మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? దర్శి లోకల్ టీడీపీ నేతలు ఆయనకు సహకరిస్తారా? బూచేపల్లిని ఆయన ఢీకొట్టగలరా? మీ గెస్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి.